ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ బలమైన మార్కెట్ను ఏర్పరచుకుంది. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఒక పాలసీని డివేట్ అయ్యి పాలసీ ప్రకారం చాలా స్ట్రాంగ్ డెసిషన్ కేంద్రంలో ఇటువంటి నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని మనం భరించలేము. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసింది అంటే, ఏ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం నడపడం ద్వారా అందులో వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తాయి. అల్టిమేట్గా డబ్బు ప్రజలందరూ, ప్రభుత్వం అది కాదు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పన్నులు కట్టి కేంద్రానికైనా రాష్ట్రానికైనా ఆదాయం వస్తుంటే అది నష్టాల రూపంలో బయటకు వెళ్ళిపోతుంటే ప్రజల డబ్బులు యొక్క మెయిన్గా రెండు ప్రోడక్ట్స్ ఏంటంటే స్లాగ్ సిమెంట్ పేరు స్టీల్ క్రీట్ అని మా బ్రాండ్ నేమ్. స్టీల్ క్రీట్ అని లాంచ్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి విశిష్ట అని చెప్పి, అది ఈ ఫ్లై యాష్ బేస్ తోటి, అది గ్యారంటీ ఫ్లై యాష్ తోటి పీపీసీ స్ట్రెంగ్స్ బిఐఎస్ ప్రకారం ఈ నీడ్ ఓన్లీ 33 kgs per centimeter square ఉంటే సరిపోతుంది. కొంతమంది ఇండస్ట్రియలిస్టులు అలాగే ప్లాన్ చేస్తారు, సరిగ్గా 33 వచ్చేలాగా చేస్తారు. ఇది మాకున్న బ్రాండ్ ఇమేజ్కి వాట్ వీఆర్ డిసైడెడ్ ఈజ్ టు 53 గ్రేడ్ స్ట్రెంగ్స్ గ్యారంటీ ఇస్తాం. ఫ్లై యాష్తో చేసిన సిమెంట్ విశిష్టా కూడా 53 గ్రేడ్ సిమెంట్ మీకు ఓపీసీ ఏ స్ట్రెంగ్స్ వస్తాయో దీంతో కూడా అవే స్ట్రెంగ్స్ మేము ఇస్తాం.